ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్, మీ అందరికీ కూడా యేసు ప్రభు పరిశుద్ధ నామములో వందనములు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. 35 లెసన్ నెంబర్ ఇదేంటంటే సంఘ చీకటి కాలము మరియు సంస్కరణకు ముందున్నవారు. దీని గురించి మనము ఇవాళ నేర్చుకోబోతున్నాం. చదువుకోవాల్సిన భాగం ఏమనగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18 నుండి 29, 3వ అధ్యాయము 1 నుండి 6 వరకు. మెమరీ వర్స్ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 15 2 వచనాలు. Do all things without murmurings and disputings, that ye may be blameless and harmless, the sons of God, without rebuke, in the midst of a crooked and perverse nation, among whom ye shine as lights in the world. ఇప్పుడు మనం చదువుకోబోతుంది ఏంటంటే సంఘము ఒక చీకటి కాలంలో ప్రవేశించింది. అది ఎప్పుడు నుండి అంటే 400 AD 400 సంవత్సరంలో నుండి 1525 సంవత్సరాల వరకు కూడా సంఘము ఒక చీకటి కాలంలో ప్రవేశించిందన్నమాట. అది అంటే చీకటి కాలం అంటే ఏంటంటే సత్యం అనేది మరుగైపోయింది. సత్యమే మనకేంటి వెలుగై ఉంది కదా, దేవుని వాక్యమే మనకు వెలుగై ఉంది. సో ఆ సత్యము ఏమైపోయిందంటే పాతిపెట్టబడింది, అంటే వాళ్ళు మూసిపెట్టారు. అక్కడ ఉండదట ఏంటంటే ఆత్మీయ చీకటి ఉండిందనమాట. ఆ సమయంలో కొంతమంది మాత్రము ఏంటంటే దేవుడు ఆయన సాక్షుల్ని పెట్టకుండా మానడు. సో అక్కడక్కడ కొంతమంది ఏంటంటే రక్షణ పొందిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు సువార్త చెప్పుతూ మరి సువార్త కొరకై మరి వచ్చిన ప్రతి శ్రమల్ని కూడా అనుభవిస్తూ వచ్చారు. ఎందుకంటే పూర్తిగా అది చీకటి కాలం అనమాట. ఆ సమయంలో వీళ్ళు కొంతమంది ఏంటంటే విశ్వాసాన్ని బట్టి వాళ్ళ వెలుగుని వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళకు శ్రమలు కలిగినాయి. సో అలాంటి విషయాలని మనము ఈ దాంట్లో ఈ లెసన్లో మనము నేర్చుకోబోతున్నాం. మనం కూడా ఏం చేయాలంటే ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు మనము సత్యం ఎరిగిన మనం ఏంటంటే మనము నిలబడాలి దేవుని కొరకు అనేది మనం దీంట్లో నుండి నేర్చుకోబోతున్నాం. తర్వాత ఉపఘాతం ఏంటంటే కాన్స్టంటైన్ ఎవరైనా ఆయన రోమా చక్రవర్తి, ఇదివరకే మీకు తెలిసి ఉండొచ్చు. సో రోమా చక్రవర్తి అనే కాన్స్టంటైన్ ఆయన ఎప్పుడైతే ఆయన వచ్చాడో, ఆయన మార్పు చెందాడో, ఆయన క్రైస్తవ మతమాన్ని ఆయన ఏం చేశాడు అంగీకరించాడో, అప్పటి నుండి కూడా ఏమంటే చీకటి సమయం అనేది మొదలైంది. అది అప్పటి నుండి మొదలై మరి 1525 వరకు కూడా అది నడుస్తూ ఉందన్నమాట. ఆ విధంగానే జరుగుతూ ఉందన్నమాట. దాన్ని ఏమంటారు మనము చీకటి కాలం అని చెప్తారనమాట. ఆ సమయంలో ఏమైందంటే కొంతమంది రక్షణ పొందిన వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అంటే ఇప్పుడు రోమా ప్రభుత్వంలో క్రైస్తత్వం ఏమైపోయిందంటే అందరూ క్రిస్టియన్స్ అయిపోయినారు. వాళ్ళు మారుమనసు మ్యాక్సిమం వాళ్ళకి మారుమనసు లేదు. ఇంకా దేవుని వాక్యము అక్కడ కరువు అయిపోయింది. ఇంకా అంత విగ్రహారాధన నిండిపోయింది. ఇంకా అంటే అపోస్తుల బోధ అనేది అక్కడ లేదు. అలాంటి సమయంలో కొంతమంది మాత్రము రక్షణ పొందిన వాళ్ళు ఏం చేశారంటే అధికారిక మతంని వాళ్ళు ఎదిరించలేక, ఎందుకంటే అది వాళ్ళు చాలా పవర్ఫుల్ పీపుల్, పొలిటికల్ పీపుల్, వాళ్ళకి చాలా పవర్ ఉంది. పాలిటిక్స్ మరి మతము రెండు కూడా కలిసిపోయినాయి. ఇంకా నిజమైన సత్యంని చెప్తే వాళ్ళు ఎదిరించలేరు అనమాట. సో ఎదిరించలేక వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు గుంపుగా కూడుకొని వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు, దేవునికి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తూ వాళ్ళు వెళ్ళారనమాట. ఎప్పుడైతే మనకు సత్యము తెలియదో అప్పుడు ఏమవుతుందంటే అబద్ధ ప్రవక్తలు కూడా వస్తారనమాట, అబద్ధ బోధలు కూడా వస్తాయి. అందుకనే మనకి ఏం తెలియాలంటే మనకు సత్యం తెలిసి ఉండాలి. సత్యం తెలిసి ఉండాలి. ఎలాగ తెలుస్తుంది మనకు? ముందుగా మనం యేసు ప్రభువుని సొంత రక్షకుడు అంగీకరించి ఉండాలి. ఆయనని నమ్మి ఆయన నామంలో మనం ఏంటి బాప్టిజం తీసుకొని పరిశుద్ధాత్మ వరంని మనము పొంది ఉండాలి. తర్వాత దేవుని వాక్య సత్యము మన వాక్యం మనకు తెలిసి ఉండాలి. దేవుని వాక్యం మనం చదవకపోతే మనకేంటంటే ఈజీగా ఏం చేస్తారు, అబద్ధ ప్రవక్తలు వచ్చి మనల్ని మోసం చేసేస్తారు, మన విశ్వాసం అనేది తొలగిస్తారు అనమాట. సో సత్యం ఎక్కడ ఉంది అని మనం చూస్తే మొదటి అపోస్తుల సత్యము అంటే బోధలో మనము నిలిచి ఉండాలనేది మనము తెలుసుకోవాలన్నమాట. సో ఇలాంటి సమయంలో అప్పుడు ఎవరు వచ్చారంటే మొహమ్మద్ అనే ఒక ఇస్లాంని స్థాపించిన ఒక మొహమ్మద్ అనే ఒక ప్రవక్త వచ్చాడనమాట. ఆయన 570లో పుట్టి 632లో చనిపోయాడు. 610లో ఆయనకు కొన్ని రెవల్యూషన్స్ అనేది వచ్చాయంట. ఆయనకు రెవల్యూషన్ వచ్చింది అని చెప్తాడు. ఆయన ఒక మతాన్ని స్థాపించాడు. ఆ సమయంలో క్రైస్తత్వం ఎలాగ ఉండిందంటే పూర్తిగా విగ్రహారాధనలో పడిపోయి ఉందన్నమాట, పూర్తిగా చీకట్లో ఉంది. ఆ సమయంలో ఆయన వచ్చి ఏం చేస్తాడంటే దేవుడు ఒకడే అని చెప్పేసి ఆయన వేరే దేవుడిని ఆయన తెలియపరుస్తూ వచ్చాడనమాట. ఆ దేవుడు ఒకడే, మరి ఈయన దానికి అంటే మొహమ్మద్ దానికి ప్రవక్త అని చెప్పేసి చెప్తూ వచ్చాడనమాట.
చెప్తూ మరి చాలామందిని ఆయన ఏం చేశాడు, కన్వర్ట్ చేశాడు. కన్వర్ట్ చేసి ఆయన మరణించిన తర్వాత ఆయన ఏం చేశారంటే, చాలామంది ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు. సో ఆయనని వెంబడించే వాళ్ళందరూ ఏం చేశారంటే, వాళ్ళకు చాలా మిలిటరీ స్ట్రెంగ్త్ దొరికిందనమాట. మిలిటరీ పవర్ దొరికిన తర్వాత అనేక దేశాల్లో, అంటే పక్క పక్కన ఉన్న వెస్టర్న్ ఏషియా, వెస్ట్ ఏషియా అంటే పశ్చిమ ఏషియాలో, తర్వాత నార్త్ ఆఫ్రికాలో, ఆ 2 ప్లేస్లో కూడా వాళ్ళు వెళ్ళి ఏం చేశారంటే, అదంతా కూడా క్రైస్తత్వంతో నింపబడి ఉంది. కానీ అక్కడ సత్యం లేదు. వాళ్ళు కూడా మతాల్ని పట్టుకునే ఉన్నారనమాట. సో అలాంటి పరిస్థితి ముందు మనం చూస్తే మొదటి శతాబ్దంలో పౌలు అందరూ కూడా అటువైపు వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళని చాలామందిని దేవుళ్ళు నడిపించారు. కానీ వాళ్ళకి ఆ సమయంలో ఏంటంటే, వీళ్ళు వచ్చిన సమయంలో, మొహమ్మద్ వచ్చిన సమయంలో మాత్రము అక్కడ సత్యం లేదనమాట. సో అలాంటి సమయంలో ఈ ప్రవక్త వచ్చి ఆయన బోధని ఆయన నింపేసి, మరి ఆయన ద్వారా మరి ఆయన వెనకాల వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే, అక్కడ వెళ్ళి ఇస్లాంని వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు స్ప్రెడ్ చేశారనమాట. ఆ విధంగా క్రైస్తత్వం పోయి అక్కడ ఇస్లాము అక్కడ వచ్చేస్తుంది అనమాట. సో మనం చూస్తే వెస్టర్న్ ఏషియా అంటే ఏంటంటే మిడిల్ ఈస్టే వస్తుంది. మిడిల్ ఈస్ట్ అంటే మన సౌదీ అరేబియా, ఇరాను, ఇరాక్ అదంతా ఉన్నాయి కదా, అది టర్కీ, సిరియా ఇవంతా కూడా వస్తుంది అనమాట. సో ఇప్పుడు కూడా మనం చూస్తే అదంతా కూడా ఇప్పుడు ఏంటి, ఇస్లామిక్ కంట్రీస్ అని చెప్తాం అనమాట. సో వాళ్ళు ఎట్లా అంటే, వాళ్ళు ఇలాగ గన్ పాయింట్లో మీరు మారుతారా లేదా, మీరు ఇస్లాం మారుతారా లేదా, మిమ్మల్ని చంపేస్తాం అలాగ చెప్పేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏం చేసేసారంటే, వాళ్ళని ముస్లింగా చేసేసారు. సో ఆ విధంగా ఏమైపోయింది, ఆ ప్లేసెస్ అంతా కూడా ఎవరితో నిండిపోయింది, ఇప్పుడు ముస్లిమ్స్తో నిండిపోయింది. ముందు ఇక్కడ వాళ్ళందరూ క్రైస్తవులుగా ఉండేవాళ్ళు అనమాట. 632లో ఆయన చనిపోయాడు. దాని తర్వాత ఇలాంటి విషయాలు జరిగినాయి అన్నమాట. రోమా ప్రభుత్వం ఏమైపోయింది అనే అది ఎలాగా క్షీణించింది. AD 395లో అంటే రోమా సామ్రాజ్యము 2గా విభజింపబడింది అనమాట. అప్పుడు AD 476లో అక్కడ ఏమైంది, వెస్టర్న్ ఎంపైర్ పశ్చిమ ప్రభుత్వం ఏమైందంటే, దానికి క్యాపిటల్ రోమ్ అయిందనమాట. అది ఏమైందంటే చాలా క్షీణించిపోయింది. ఆ క్షీణించిపోయిన తర్వాత అక్కడ పోప్ ఉన్నాడు కదా, ఆయన మతమునికి ఆయన అధిపతి. సో ఆ మతంకున్న అధిపతి ఏం చేశాడంటే, పూర్తిగా ఆయన చేతిలో తీసుకున్నాడు అనమాట. అదంతా కూడా పవర్ని అంతా కూడా ఆయన చేతిలో తీసుకున్నాడు. తర్వాత ఆయన రోమన్ ఎంపైర్ని అంతా కూడా ఆయన స్వాధీనంలో తెచ్చుకున్నాడు అనమాట. తర్వాత 1806 వరకు ఏమైందంటే, యూరప్తో సహా వాళ్ళు కలిసి వాళ్ళకి చాలా యూరప్ అంతా కూడా దాని మీదంతా కూడా పోప్కి ఫుల్ అధికారము ఉండిందనమాట. తర్వాత ఈస్టర్న్ ఎంపైర్ ఎవరు ఉన్నారంటే, దానికి క్యాపిటల్ ఏంటంటే కాన్స్టాంటినోపోలిస్ ఉన్నారు కదా, దానికి ఈస్టర్న్ సైడ్ మనం చూస్తే ఈస్టర్న్ ఎంపైర్ ఏంటంటే కాన్స్టాంటినోపోలిస్, యాంటియాక్, అలెగ్జాండ్రియా, జెరూసలేం ఇవంతా కూడా ఈస్టర్న్ సైడ్లో వస్తుందన్నమాట. దీనన్నిటి క్యాపిటల్ కాన్స్టాంటినోపోలిస్ అనమాట. కాన్స్టాంటినోపోలిస్ ఇప్పుడు దాని పేరు ఈస్టన్బుల్ అని ఉందన్నమాట. అది టర్కీలో ఇప్పుడు ఉంది. సో కాన్స్టాంటినోపోలిస్ని ఇప్పుడు అది కూడా ఏంటంటే ముస్లిం కంట్రీగానే ఉందన్నమాట. సో ఇదంతా కూడా ఏమైపోయిందంటే, ఈ మొహమ్మదియన్స్ వచ్చి దాన్ని దాడి చేయడం ద్వారా అది కూడా చాలా బలహీన పడిందనమాట. కానీ అది 1453 వరకు కూడా అది కొనసాగుతూ వస్తుందన్నమాట. తర్వాత తుర్కీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి ఈ ఎంపైర్ మీద వాళ్ళు దాడి చేసినప్పుడు వాళ్ళు కూడా కాన్స్టాంటినోపోలిస్ కూడా ఇంకా వీక్ అయిపోయింది, ఇంకా చాలా బలహీనంగా అయిపోయింది. మరి పూర్తిగా అవి కూడా ఏమైపోయినాయి, వాళ్ళు ముస్లిం కంట్రీగా అయిపోయింది అనమాట. తర్వాత 5 హెడ్స్ ఆఫ్ ద చర్చ్ గురించి మనము చూద్దాం. ఆ టైంలో అంటే అదంతా కూడా రోమన్ క్యాథలిక్ చర్చెస్. ఆ టైంలో పోప్ కింద ఉన్నవి ఏంటంటే కాన్స్టాంటైన్ తర్వాత జరిగిన సంగతులు ఇదేంటంటే, మొదటిగా రోము క్రైస్తవ సంఘము ఎక్కడ సెంటర్స్ ఏవి అంటే రోము, కాన్స్టాంటినోపోలిస్, యాంటియాక్, జెరూసలేం అండ్ అలెగ్జాండ్రియా. సో రోమ్ ఏంటంటే పోప్ కింద ఉంది. ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా, కాన్స్టాంటినోపోలిస్, యాంటియాక్, జెరూసలేం, అలెగ్జాండ్రియా ఇవంతా కూడా ఏంటంటే, కాన్స్టాంటినోపోలిస్ పేట్రియార్క్స్ అంటే పెద్దలు, వాళ్ళు కాన్స్టాంటినోపోలిస్ కింద ఉందన్నమాట. ఆ విధంగా వాళ్ళు నడిపించుకున్నారు. 395లో రోమా ప్రభుత్వం ఏమైపోయింది, పూర్తిగా క్షీణించిపోవడం ద్వారా అక్కడ ఏమైందంటే, రోమా ప్రభుత్వం క్షీణించిపోవడం ద్వారా ఏమైపోయిందంటే, వాళ్ళ సింహాసనం కొరకు వాళ్ళు పోట్లాటలు స్టార్ట్ చేశారనమాట. తర్వాత 869 వరకు సమావేశాల్లో వీళ్ళు కలుసుకునేవాళ్ళు, ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ రోమ్,
తర్వాత ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చ్. ఈ 2 చర్చెస్, రోమా చర్చ్, మళ్ళీ ఈస్టర్న్ చర్చ్. ఈస్టర్న్ చర్చ్ అంటే కాన్స్టాంటినోపోలిస్, అలెగ్జాండ్రియా, యాంటియోక్ అండ్ జెరూసలేం. తర్వాత వెస్టర్న్ అంటే రోమ్. సో వీళ్ళిద్దరు కూడా 869 వరకు కూడా కలుసుకున్నారు. కొంచెం వాళ్ళతో కనెక్షన్స్ ఉండిందనమాట, వాళ్ళు పంచుకునేవాళ్ళు. కానీ 869లో వచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళకి వీళ్ళకి ఎలాంటి సంబంధం మాకు లేదు, మీరు ఉండండి, మేము ఉంటామని చెప్పేసి వాళ్ళు సెపరేట్ అయిపోయారనమాట. సో ఈ విధంగా 2 చర్చ్గా అది విభజింపబడింది. ఇప్పుడు కూడా రోమన్ చర్చ్ మరి ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చ్ అని ఉంటుందన్నమాట. తర్వాత 1095 నుండి 1272 వరకు ఏమైందంటే క్రిస్టియన్ అంటే క్రైస్తవ ప్రదేశాలన్నీ కూడా ఇప్పుడు మొహమ్మదన్స్ వాళ్ళు వాళ్ళ చేతిలో తీసుకున్నారు కదా. సో ఇప్పుడు వాళ్ళ దాంట్లో నుండి అట్లీస్ట్ ఎరుషలేం ఎందుకంటే ఎరుషలేము ఇంపార్టెంట్ ప్లేస్ కదా, యేసుక్రీస్తు జన్మించిన ఆ స్థలం కదా అది ఇజ్రాయెల్. సో ఎరుషలేంని మనం ఏం చేయాలి, మన స్వాధీనంగా తెచ్చుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే అందరూ కూడా కలిసి ఎరుషలేంని తీసుకురానికి వాళ్ళు వెళ్ళారనమాట. దానికి యుద్ధానికి వెళ్ళారు. సో చాలా యుద్ధాలు అయినాయి అట్లా, బ్యాటిల్స్. ఎన్ని బ్యాటిల్స్ అంటే 9 బ్యాటిల్స్ అయినాయి అనమాట, సువార్త దండయాత్రలు. సో అక్కడ వెళ్ళి వాళ్ళు చేసినప్పుడు కొంతవరకు వాళ్ళకు జయం దొరికినప్పటికీ చాలా మటుకు వాళ్ళు ఓడిపోయారనమాట. ఓడిపోయినప్పటికీ కూడా తుర్కీ వాళ్ళు ఉన్నారు కదా, టర్క్స్, వాళ్ళ దాడిలో నుండి తాను వాళ్ళు కాపాడుకోగలిగారనమాట, యూరోపియన్ కంట్రీస్. సో వీళ్ళు దాడి చేయలేకపోయారు. బికాస్ ఆఫ్ దర్ యూనిటీ ఏమైందంటే వాళ్ళు దాడి చేయలేకపోయారు తుర్కీ వాళ్ళు. లేకపోతే యూరప్ కూడా ఇప్పుడు ఏమైపోయేదంటే అది కూడా ఒక తుర్క దేశంగానే అయిపోయేది అనమాట. కానీ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని వాళ్ళు కాపాడుకోగలిగారనమాట. సో అది కాపాడుకున్న తర్వాత అక్కడ వెళ్ళడం ద్వారా, ఈ బ్యాటిల్స్ ద్వారా, అంటే ఈ దండయాత్రల ద్వారా ఏంటంటే వాళ్ళకి కొన్ని సంబంధాలు కలిగినాయి, వీళ్ళతో మిడిల్ ఈస్ట్ వాళ్ళతో కొన్ని సంబంధాలు కలిగినాయి. సో దాన్ని బట్టి ఏమైందంటే కొంతమంది ఏం చేశారంటే గ్రీక్ కూడా నేర్చుకున్నారనమాట అక్కడ వెళ్ళి. ఆ టైంలో గ్రీక్ చాలా చాలా విలువ ఉండేదన్నమాట. సో విలువ ఉండింది కాబట్టి వాళ్ళు గ్రీక్ లాంగ్వేజ్ని బాగా నేర్చుకోవడము, మరి అక్కడ ఉన్న సాహిత్యము అవంతా కూడా నేర్చుకోవడమే కాకుండా ఇంకేంటంటే అక్కడ గ్రీక్లో రాయబడిన బైబిల్ని కూడా వాళ్ళు తీసుకొచ్చారు, ఎక్కడికి, యూరప్కి తీసుకొచ్చారనమాట. దానివలన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రినైసెన్స్ పీరియడ్ అంటే ఉజ్జీవం సమయంలోనూ మరి రిఫార్మేషన్ టైంలోనూ వాళ్ళకి ఏంటంటే అది చాలా యూస్ఫుల్గా ఉండిందనమాట. రిఫార్మేషన్ సంస్కరణ ఉంది కదా, ఆ సంస్కరణ సమయానికిను మరి ఉజ్జీవానికిను అది చాలా ఉపయోగపడింది. ఎందుకంటే బైబిల్ ఏంటంటే పూర్తిగా వాళ్ళ మామూలు మనుషుల చేతిలో లేదు కదా, ఇప్పుడు గ్రీక్ లాంగ్వేజ్లో వాళ్ళకి దొరికిందంటే అది చాలా ఉపయోగంగా ఉండిందనమాట. దానివలన వాళ్ళు ఏం చేశారంటే ఈ రిఫార్మేషన్ని కొనసాగించడానికి వీలైంది. నెక్స్ట్గా మనం చదువుకోబోతున్నాము సంస్కరణలకు ముందున్నవారు, బిఫోర్ రిఫార్మేషన్ ఫోర్ రన్నర్స్ ఆఫ్ రిఫార్మేషన్లో కొంతమంది వాళ్ళు నిల్చున్న వాళ్ళు ఎవరంటే జాన్ వైక్లిఫ్ అనే ఒక వ్యక్తి అనమాట. మార్టిన్ లూథరు, కాల్విన్ వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా మంచి రోల్ తీసుకున్నారు రినైసెన్స్ మూమెంట్లో. కానీ జాన్ వైక్లిఫ్ ఏంటంటే ఈయన చాలా అంటే ఈయన ఏంటంటే వేకువ చుక్క అంటారు అన్నమాట. వేకువ చుక్క, మార్నింగ్ స్టార్ ఏంటంటే ఆయనే ఫస్ట్ స్టార్ట్ చేసింది జాన్ వైక్లిఫ్ అనే వ్యక్తి. సో జాన్ వైక్లిఫ్ ఈ వాజ్ బోర్న్ ఇన్ AD 1325. అప్పుడు ఆయన జన్మించారు యార్క్షైర్ అనే ప్లేస్లో, ఇంగ్లాండ్లో ఆయన జన్మించారనమాట. ఏంటంటే డిగ్రీ ఆయన చేసి ఇక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చేసి తర్వాత బాలియోల్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఆయన అయ్యాడు. ఆయన గొప్ప స్కాలరు, మరి ఆయన పాస్టర్గా కూడా ఆయన ఉన్నాడనమాట. సో ఆయనకు ఈ విధంగా అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాడు, ఈ బాలియోల్ కాలేజ్ కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనే ఉంటుందన్నమాట. అక్కడ ఆయన జాబ్ చేస్తూ అక్కడ ఒక ప్రిన్సిపల్గా బాలియోల్ కాలేజ్కి ప్రిన్సిపల్గా ఉండి మరి ఆయన పాస్టర్గా కూడా అక్కడ అయ్యాడనమాట. సో ఆ విధంగా ఉన్న ఆయన అక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్, ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ కదా, వాళ్ళకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సో ఆయన క్లోజ్ ఫ్రెండ్ అయి ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆయన అక్కడ జరిగే అంటే ఈ పోప్స్ ద్వారా మరి ఈ ప్రీస్ట్ల ద్వారా జరిగే అంత తప్పుడు బోధ అంతా కూడా ఆయన ఏం చేశాడు, అదంతా కూడా బయటికి తీసుకొచ్చాడు అనమాట. సో ఆయన ఏమేమి బోధని విమర్శించాడనే విషయాల్ని మనం చూస్తే జాన్ వైక్లిఫ్ ఏమేం చేశాడని కొన్ని విషయాలు మనము చూద్దాం. సో పోప్ వాళ్ళది తప్పుడు బోధలని అంతా కూడా ఆయన ఏంటంటే ఆయన బయటికి పెట్టాడు అనమాట. ఆయన ఏమన్నాడంటే బైబిల్ ఈజ్ ద సుప్రీం సోర్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రిలీజియస్ అథారిటీ, నాట్ ద చర్చ్. అంటే సంఘము కాదు, కానీ ఎప్పుడైతే మూల బోధ ఏంటి అనేది మనం చూస్తే మనం బైబిల్కే వెళ్ళాలి, అదే మనకు ముఖ్యమైన
సోర్స్ అనమాట. సో అక్కడి నుండి మనం చూసుకోవాలి కానీ సంఘము ఏం చెప్తుందో, సంఘం చెప్పేదికి బైబిల్కి తేడా ఉంటే బైబిల్ ఏం చెప్తుందో అదే మనం ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఆయన అది ఒకటి చెప్పాడనమాట. అది కాకుండా ఆయన ఏం చేశాడు, బైబిల్ని లాటిన్ నుండి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేశాడు. అది వాళ్ళకి చాలా చాలా కోపం అనమాట, పోప్ వాళ్ళకి. ఎందుకంటే అది లాటిన్లోనే ఉంటే అక్కడ వచ్చే వాళ్ళు ఎవరికి, వాళ్ళకి లాటిన్ అర్థం కాదు. వాళ్ళు చదివేసి వాళ్ళ దాని గురించి కొన్ని చెప్పేస్తారు, వాళ్ళకి ఏమీ అర్థం కాదు. సో లాటిన్ నుండి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేస్తే ఏంటంటే దాంట్లో ఉన్న సత్యం ఏంటో వాళ్ళు తెలుసుకోగలిగారు అనమాట. సో అది అగెయిన్స్ట్ ద ట్రెడిషన్ అనమాట. కాబట్టి అలాగ చేయడము వాళ్ళు అదేంటంటే వాళ్ళు స్టాప్ చేసి పెట్టారనమాట. అది చేయడానికి వీల్లేదు, అభ్యంతరం వాళ్ళకి. కాబట్టి ఈయన ఎప్పుడైతే ధైర్యం చేసి దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాడో అప్పుడు అది కూడా వాళ్ళకి చాలా అభ్యంతరకరంగా ఉండిందనమాట. మూడవదిగా డాక్ట్రిన్ ఆఫ్ ట్రాన్స్సబ్స్టాన్షియేషన్ అని ఉందన్నమాట. అది ఏంటంటే వాళ్ళకు రోమన్ క్యాథలిక్స్ వాళ్ళకి ఏముంటుంది, యూకరిస్ట్ అని ఉంటుంది. యూకరిస్ట్ అంటే ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశారు, ఆయన మరణించడానికి ముందు ఏం చేశాడు, ఆయన బల్ల ఇచ్చాడు కదా, అది ఏం చేశారు, ఆయన శరీరంని, ఆ రొట్టెని తీసి దాన్ని, ఇది నా శరీరము మరి ద్రాక్షారసము నేను కార్చబోయే రక్తము అని చెప్పారు. మీ పాపం నిమిత్తమే, మీ పాప క్షమాపణ కొరకు ఒక నూతన నిబంధనని ఆయన నియమించాడు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అదే యూకరిస్ట్ అని చెప్పేసి అదే రొట్టెను మరి ద్రాక్షారసంని మరి దాన్ని ఆశీర్వదించిన తర్వాత అది యేసుక్రీస్తు శరీరానికిను ఆయన రక్తముకును సాదృశ్యంగా ఉంటుంది. కానీ వీళ్ళు ఏమంటారంటే అది నిజంగానే యేసుక్రీస్తు శరీరం, అది యేసుక్రీస్తు రక్తం, అది అంటే అట్లాగా మారిపోతుంది అని చెప్పేవాళ్ళు అనమాట. సో అది టోటలీ రాంగ్, బైబిల్ ప్రకారంగా కాదు. సో అది కూడా ఆయన ఖండించాడు. ఫోర్త్లీ ఆయన ఏం చేశారంటే పోప్ వాళ్ళు ఏం చేశారంటే దే యూస్ టు ఇష్యూ ఇంటెలిజెన్స్ సర్టిఫికేట్. ఇంటెలిజెన్స్ సర్టిఫికేట్ అంటే ఎవరైతే డబ్బులు ఎక్కువ ఇస్తారో వాళ్ళకు ఇంటెలిజెన్స్ సర్టిఫికేట్ అని, మీ పాపము క్షమింపబడినాయి అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చేవాడు అనమాట. సంఘం ఇస్తుంది. సో యాక్చువల్లీ బైబిల్ ప్రకారం ఏముంది, మనము మారు మనసు పొంది మనం ఏం చేయాలో, మనం పశ్చాత్తాపడి యేసుప్రభు మీద మనము విశ్వాసం ఉంచాలి. ఆయన మరణించిన శిలువలో మరణించి 3వ రోజు తిరిగి లేచారని మనం నమ్మినప్పుడు అప్పుడు ఆయన మనం బ్యాప్టిజం తీసుకుంటే మన పాపం క్షమింపబడుతుంది. అది ప్రతి వాళ్ళది వ్యక్తిగతమైన విషయం అది కదా. ఇప్పుడు డబ్బులు ఇచ్చి మన రక్షణని, మన విమోచనని మనం కొనలేము కదా. మన విశ్వాసం ద్వారానే మనకు రక్షణ దొరుకుతుంది. అది దేవుని కృప అయి ఉంది. కాబట్టి ఆ విధంగా అది ఉంటుంది. కానీ అది మనం డబ్బులు ఇచ్చి మనము ఎప్పుడు కూడా మన పాపక్షమాపణ మనకు దొరకదు. కాబట్టి వీళ్ళు ఏం చేసేవాళ్ళు, పోప్ వాళ్ళ ఇంటెలిజెన్స్ సర్టిఫికేట్ అని వాళ్ళు ఇచ్చేవాళ్ళు అన్నమాట. డబ్బులకు వాళ్ళు అమ్ముకునేవాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళు చేయడము చాలా పొరపాటు అని చెప్పేసి ఆయన చెప్పారనమాట. తర్వాత ఏం చేశారంటే ఇంకో కొన్ని విషయాలు ఏంటంటే వాళ్ళు పోపు ప్రీస్టులు వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు పోపు అయినప్పుడు, ప్రీస్ట్ అయినప్పుడు వాళ్ళు ఎవరు కూడా పెళ్లి చేసుకోరు, వివాహము చేసుకోరు అనమాట. సో అది కూడా బైబిల్ ప్రకారం అయింది కాదు అనేది కూడా అది ఆయన చేశాడు. ఇంకా తీర్థయాత్రలు, పరిశుద్ధులకు ప్రార్థన చేయడం, వాళ్ళ బొమ్మల్ని తీసుకురావడము, మరి యేసుక్రీస్తు బొమ్మల్ని తీసుకురావడం, మేరీ మాత ఫోటో పెట్టడము, మరి మేరీ మాత యేసుప్రభు తల్లి అంటే శరీర ప్రకారంగా ఆమె తల్లి, కానీ ఆమె నిజంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆ త్రిత్వంలో ఆమె రాదు కదా. కానీ ఆమెను కూడా అలాగా చేసి అదంతా కూడా రాంగ్ బోధులన్నీ కూడా వాళ్ళు చేస్తారనమాట. సో ఆమెను కూడా ఒక తల్లిగా మరి పెట్టి ఆమె కూడా మన కొరకే ఏం చేస్తుంది, విజ్ఞాపన చేస్తుంది అని చెప్పేసి అదంతా పెట్టారు. సో ఇదంతా కూడా రాంగ్ బోధ అని చెప్పేసి, తప్పుడు బోధ అని చెప్పేసి ఆయన ఏం చేశాడు, విమర్శించాడు. ఇదంతా విమర్శించిన సమయంలో పోప్ గ్రిగోరీ అనేవాడు అక్కడ పోప్గా ఉన్నాడు అనమాట. సో ఆయనకు చాలా కలవరం చెంది ఆయన ఏం చేశాడంటే ఆ రాజుకిను పోపులకు చాలా క్లోజ్ కనెక్షన్స్ ఉంటాయి కదా. సో ఇంగ్లాండ్ రాజుతో కలిసి ఆయన ఏమన్నాడంటే ఈ విధంగా మరి ఈయనని డిస్మిస్ చేసేయాలా, ఈయన జాబ్ చేయడానికి వీళ్ళు ప్రిన్సిపల్ ఆఫ్ బాలియోల్ కాలేజ్. సో ఆయన అక్కడి నుండి జాబ్ల నుండి తీసివేసేసి ఆయనని రోమ్కు పంపించాలి, అక్కడ నేను విచారణ చేయాలి. ఎందుకంటే ఈయన చేసిన ఏదైతే మనకు విరోధంగా చేశాడో, రాష్ట్రానికి విరోధంగా చేశాడో, సంఘానికి విరోధంగా చేసినందుకు కూడా రాంగ్, కాబట్టి నేను ఆయన విచారణ చేస్తామని ఆయన పంపించమని చెప్తే అని చెప్పాడనమాట. అప్పుడు ఆయనకేమైందంటే అకస్మాత్తుగా ఆయనకు పశ్చవాతము వచ్చింది, ఎవరికి, వైక్లిఫ్కి. సో పారాలిటిక్ స్ట్రోక్ రాగానే ఆయన అక్కడ వెళ్ళలేకపోయాడు అనమాట. దాని తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కూడా ఏమైందంటే ఇట్స్ అరౌండ్ నియర్లీ 40 years తర్వాత ఏమైందంటే ఆయనని పాతి పెట్టేశారు. కానీ ఆ గ్రిగోరీ 8 పోప్ గ్రిగోరీ 8 ఆయనకు అప్పుడు కూడా తృప్తి లేదనమాట. ఆయన ఏమైపోయింది, ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమాధిని త్రవ్వి
అందులో ఉన్న బోన్స్ ఉంటాయి కదా, ఎముకల్ని తీసి మరి ఆయన ఏమేమి రాశాడో ఆయనకు అగెయిన్స్ట్గా ఆ డాక్యుమెంట్స్ అంతా కూడా తీసి అంతా కూడా కలిపి ఆయన ఏం చేశాడు, తీసి తర్వాత 43 ఇయర్స్ తర్వాత ఏం చేశాడని దాటిని కాల్చివేశాడు అనమాట. సో దట్ వే అంటే ఆయన రివెంజ్ని ఆయన తీసుకున్నాడు అనమాట, అంటే పగ తీర్చుకున్నాడు అనమాట ఆ విధంగా. సో ఆ విధంగా అంటే జాన్ వైక్లిఫ్ ఆ బైబిల్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం, మరి చాలా పవర్ఫుల్ పీపుల్ వాళ్ళు, పోప్ వాళ్ళందరూ కూడా చాలా పవర్ఫుల్ పీపుల్. సో వాళ్ళు ఏదైనా చేయగలరు, వాళ్ళకి రాజుకును వీళ్ళకును చాలా క్లోజ్ కనెక్షన్స్ ఉంటాయి. సో అట్లాగా ఉన్నప్పుడు వాళ్ళకు పొలిటికల్ పవర్ చాలా ఉంటుంది, వాళ్ళు చంపగలరు, ఏదైనా చేయగలరు. అయినప్పటికీ కూడా వీళ్ళు సత్యం కొరకు నిలబడిన వాళ్ళు. సో గొప్పగా ఈయన జాన్ వైక్లిఫ్ అనే వ్యక్తి, ఈయన ఏంటంటే ఈయన ముందుగా వెళ్ళాడనమాట, ఎవరికి సంస్కరణకు ముందుగా ఆయన వెళ్ళిన వాడు. సో ఇలాంటి గొప్ప సేవకులు మరి దేవుడు మనకు సంఘంని అంటే సత్యంని కాపాడడానికి దేవుడు వాళ్ళని లేపినందుకు మనము చూడగలం. దేవుని నామమునకు స్తోత్రములు. ఇంకా తర్వాత జాన్ హస్, ఆయన జెకోస్లోవాకియాలో ఆయన 1373లో ఆయన జన్మించారనమాట. ఇప్పుడు వైక్లిఫ్ ఉన్నారు కదా, వైక్లిఫ్కి కొంతమంది చాలా రాయల్ ఫ్యామిలీస్, అంటే రాయల్ ఫ్యామిలీస్లో అక్కడ ఉన్న వాళ్ళకి ఇంగ్లాండ్లోను ఇంకా బొహిమియాలోను ఉన్న వాళ్ళందరి ద్వారా ఆయనకి ఏంటంటే ఆయన మెసేజ్ని, ఆయన వర్తమానాల్ని, మరి ఇది పోపు చేసే తప్పుడు బోధలు అంతా కూడా ఆ వర్తమానాలను అంతా కూడా ఏం చేశాడు ఆయన బొహిమియాలో మరి అక్కడ అంతా కూడా ఆయన ఏం చేయగలిగాడు, దాన్ని ప్రీచ్ చేయడానికి వీలు పడింది అనమాట. ఆయన ఏ విధంగా ఆయన స్ప్రెడ్ చేయాలనుకున్నాడో దాన్ని ఆయన ఏం చేశాడు, ఆయన వ్యాపించాడు అక్కడ. అప్పుడు ఆ సమయంలో ఇంగ్లాండ్లో వైక్లిఫ్కి అంత గొప్ప సపోర్ట్ దొరకకపోయినా ఇక్కడ జెకోస్లోవాకియాలో జాన్ హస్ ఉన్నాడు. సో జాన్ హస్ చేతిలో ఈయన చేసిన కార్యాలంతా కూడా పోపుకి విరుద్ధంగా రాసిందంతా కూడా ఆయన చేతికి పడింది అనమాట. ఆయన చేతిలో వచ్చినప్పుడు ఆయన కూడా ఒక రక్షణ పొందిన వ్యక్తి అనమాట జాన్ హస్. కాబట్టి ఆయన దాన్ని చదివి కరెక్ట్ అయ్యేది, దేవుని వాక్యానికి విరుద్ధమైన విషయాలంతా కూడా పోపు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆయన ఏం చేశాడు, దాన్ని బాగా చదివి మరి నిదానంగా చదివి ఆయన ఏం చేశాడంటే బెత్లెహేమ్ చాపెల్ బెత్లెహేమ్ అనే ఒక చర్చ్లో ఆయన ఏంటంటే బహిరంగంగా ఆయన ఏం చేశాడు, ప్రీచ్ చేశాడు. అది ప్రీచ్ చేసినప్పుడు అది 1402 సంవత్సరంలో ఆయన ఏం చేశారంటే ఆయన అది ప్రీచ్ చేశాడనమాట. ఎప్పుడైతే ఆయన ప్రీచ్ చేశాడో ఆయన చాలా కఠినంగా దాన్ని ఏం చేశాడు, ఖండించాడు. అది ఖండించి మరి దాన్ని విమర్శించాడు అనమాట. ఇదంతా కూడా అబద్ధ బోధలు, పోపు తీసుకొచ్చిన బోధలే తప్ప ఇది దేవుని వాక్యానికి విరుద్ధమైంది అని చెప్పేసి ఆయన ప్రీచ్ చేశాడనమాట. 1412లో పోప్ జాన్ అనేవాడు నేపిల్ రాజు, ఆయన మీద మరి ఎవరైతే యుద్ధం చేస్తారో, ఆయనకు విరుద్ధంగా ఎవరైతే ఫైట్ చేస్తారో వాళ్ళకు మాత్రము పాపక్షమాపణ ఇస్తాం అని చెప్పేసి, వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు పెద్దగా ఆయన చెప్పాడనమాట. అంటే ఫ్రీగా వాళ్ళకి ఇచ్చేస్తాం. ఎవరైతే ఫైట్ చేస్తారో నేపిల్ కింగ్ పైన ఫైట్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే పబ్లిక్గా వాళ్ళకి ఏమి ఇస్తాం, మేము ఫర్గివ్నెస్ని ఇచ్చేస్తాము, అంటే క్షమాపణని మనము ఇచ్చేస్తాం. సో అలాగ ఆయన పాపక్షమాపణ దొరుకుతుంది ఎవరైతే నేపిల్స్ రాజు పైన యుద్ధంకి వెళ్తారో అలాంటి వాళ్ళకి అని చెప్పినప్పుడు హస్ ఏం చేస్తారు, జాన్ హస్, అది టోటలీ రాంగ్. అది మనకు ఆ విధంగా మనకేమి పాపక్షమాపణ ఎలా దొరుకుతుంది, మన పాపక్షమాపణ మనం మారుమనసు పొంది యేసుక్రీస్తుని శుద్ధ రక్షణ అంగీకరిస్తేనే మనకు పాపక్షమాపణ దొరుకుతుంది, విశ్వాసం ద్వారా జరుగుతుంది, కానీ ఈ విధంగా జరగదు అని చెప్పేసి దానికి విరుద్ధంగా కూడా ఆయన ఏం చేశాడు, ప్రసంగించడమే కాదు, ప్రచారం చేయడమే కాదు, ఆయన పంపించిన ఆ డాక్యుమెంట్ ఉంది కదా, ఇలాగా దాని మీద నేపిల్స్ రాజు మీద ఎవరైతే వెళ్తారో యుద్ధంకి వాళ్ళకు పాపక్షమాపణని దొరుకుతుంది అని చెప్పిన ఆ డాక్యుమెంట్ని కూడా ఏం చేశాడు, ఆయన కాల్చివేశాడు అనమాట. మనుషుల్ని పెట్టి కాల్చివేశాడు. ఇది చూసిన పోపుకి చాలా కోపం వచ్చి పోప్ జాన్ ఆయనని జాన్ హస్ని ఏం చేశాడు, మొదటిగా సంఘం నుండి వెలివేశాడు అనమాట. వెలివేసిన తర్వాత ఆయనకి విచారణ చేయాలని చెప్పేసి ఆయనని పిలిచినప్పుడు ఆయన విచారణ చేసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నువ్వు చెప్పిందంతా కూడా రాంగ్, నువ్వు అంటే దాని కొరకు నువ్వు అది తప్పు, నువ్వు చెప్పిందంతా తప్పు అని చెప్పేసి ఒప్పుకో అంటే నేను ఒప్పుకోను, నేను కరెక్ట్, నా విశ్వాసం కరెక్ట్గా ఉంది, దేవుని వాక్య ప్రకారంగా నేను చెప్పాను, నేను దీన్ని మాత్రము కాదు అని చెప్పను అని చెప్పేసి ఆయన విశ్వాసాన్ని ఆయన ఇంకా స్థిరంగా చెప్పాడనమాట. అప్పుడు ఎప్పుడైతే ఆయన ఒప్పుకోలేదో, ఆయన మాటకు ఒప్పుకోలేదో, అప్పుడు పోప్ ఏం చేశారంటే ఈయనని
అంటే ప్రాణంతోనే ఆయన ఏం చేశాడు, ఆయనని కాల్చివేశాడు అనమాట. సో ఆయనని చంపేశాడు. ఈ విధంగా జాన్ హస్ కూడా ప్రభు కొరకై సత్యం కొరకై నిలబడిన ఒక వ్యక్తి. అదే కాకుండా పోపు మరి వైక్లిఫ్ని చంపేశాడు. వైక్లిఫ్ని ఎప్పుడు చంపేశాడు, ఎవరి ద్వారా చంపేశాడు, పోప్ మార్టిన్ 5 ఆయన ఉన్నప్పుడు ఆయనని చంపించాడు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ పోప్ వీళ్ళందరూ కూడా చాలా పవర్ఫుల్ పీపుల్. వాళ్ళు వైక్లిఫ్ని ఆయన చనిపోయిన తర్వాత ఆయన బోన్స్ని తీసి ఎముకని తీసి కాల్చివేసిన ఒక వ్యక్తి. అంత పవర్ఫుల్ పీపుల్ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ జాన్ వైక్లిఫ్ని చంపేశారు, జాన్ హస్ని చంపేశారు. తర్వాత టిండేలు ఇంగ్లీష్ బైబిల్ని గ్రీక్ అంటే ఒరిజినల్ హిబ్రూ అండ్ గ్రీక్ ఉంది కదా, పాత నిబంధన హిబ్రూ లాంగ్వేజ్లో ఒరిజినల్గా రాయబడింది, నూతన నిబంధన గ్రీక్లో రాయబడింది. సో ఒరిజినల్ హిబ్రూ ఒరిజినల్ గ్రీక్లో నుండి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాడు ఆయన 1525 ఎవరు, టిండేల్. సో ఈ టిండేల్ని కూడా వాళ్ళు చంపేశారనమాట. సో ఈ విధంగా అందరిని ఎవరైతే సత్యం కొరకు నిలబడినారో ప్రతి వాళ్ళని కూడా చంపేయాలని వాళ్ళ ప్రయత్నం చంపేసి వాళ్ళ అబద్ధ బోధని వాళ్ళు అక్కడ నిలబెట్టాలని అనుకున్నారు. కానీ అది వాళ్ళ వల్ల కాలేదు. ఏమైందంటే ఇదంతా కూడా వీళ్ళ ప్రాణాన్ని వాళ్ళు అర్పించారు కదా, వాళ్ళు ట్రాన్స్లేట్ చేసినందుకు, బైబిల్ని ట్రాన్స్లేట్ చేసినందుకు, మరి వాళ్ళు పోపు బోధకు విరుద్ధంగా నిలబడినందుకు వాళ్ళు నిల్చున్నారు. వాళ్ళందరూ విశ్వాసంతో వాళ్ళు ఏంటి వాళ్ళకి అగెయిన్స్ట్గా వాళ్ళు ప్రచారం చేశారు కాబట్టి వాళ్ళ ప్రాణాన్ని కూడా కోల్పోయారు. సో బాప్టిజం ఇచ్చే యోహాను మాత్రమే కాదు, ఇంకా అనేకులు ఎంతోమంది కూడా మనం చూసాం. అనేక మందిలో క్రీస్తు కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారన్నమాట. సో వీళ్ళందరూ కూడా వాళ్ళు నిలబడినారు. కానీ పోపు ఆయన శక్తి ఇంకా సత్యంని ఆపడానికి చాలా లేకపోయింది. తర్వాత జరిగింది ఏంటంటే రిఫార్మేషన్ అనేది తర్వాత జరిగిందనమాట. అదేంటి సంస్కరణ. ఆ సంస్కరణలో ఇంకా చాలా పవర్ఫుల్ పీపుల్ వచ్చారనమాట. అంటే సత్యం కొరకు నిలబడిన వాళ్ళందరూ నిలబడినప్పుడు నిజంగా అది చాలా అబద్ధం అంతా కూడా తొలగిపోయి సత్యం నిలబడడానికి అది వీలైందనమాట, ప్రకటించడానికి వీలైంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18 నుండి 29 థియాతోరా సంఘం గురించిను, మరి 3వ అధ్యాయం 1 నుండి 6 వరకు సార్డిస్ సంఘం గురించిను రాయబడిన ఒక విషయాలు. సంఘ చీకటి సమయంలో ఎంతోమంది రక్షణలో రావాల్సి ఉంది కాబట్టి ఈ విధంగా జరిగినప్పటికీ కూడా దేవుని వాక్యము ఎంత మాత్రం కూడా దాగి ఉండలేదు. కానీ కొంతమంది ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేసుకున్నారని మనము చూడగలం. కాబట్టి మనం కూడా ఏంటంటే మనం ఏం చేయాలి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో? ఇప్పుడు కూడా మనం ఈ లోకంలో చూస్తుంటే ఎలాగ ఉందంటే అందరూ కూడా మ్యాక్సిమం ఇప్పుడు చెప్పాలంటే లోకంలో ద లార్జెస్ట్ రిలీజన్ ఎక్కడ ఏదంటే ఫస్ట్ రిలీజన్ పెద్ద రిలీజన్ ఏంటంటే క్రిస్టియానిటీ, సెకండ్ ఇస్లాం వస్తుంది, థర్డ్ హిందూస్ వస్తుంది. కానీ ఇంతమంది క్రిస్టియన్స్ ఉన్నప్పటికి కూడా అందరూ రక్షణలో ఉన్నవాళ్ళు కాదు, కొంతమంది రక్షణలో ఉన్నారు. పాపం క్షమాపణ పొంది యేసుక్రీస్తుని అంగీకరించి మరి తిరిగి జన్మించిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అప్పుడు ఎలాగుందో ఇప్పుడు కూడా ఇది చీకటి సమయం మనం చూస్తే ఈ లోకంలో ఉన్నది ఉంది. కానీ సత్యం మనకు దొరుకుతుంది. ఇప్పుడు సత్యం మనకు దొరుకుతుంది. మన అందరి చేతిలో ఒక్కొక్క బైబిల్ మనం పెట్టుకున్నాం, మన భాషలో మనం అందరం బైబిల్ పెట్టుకున్నామని దాని కొరకు ఎంతోమంది చనిపోయి ఉన్నారు. మనం అది అంత ఈజీగా తీసుకున్నాం. కొన్ని ప్లేసెస్లో వాళ్ళకి బైబిల్ చదువుకోవడానికి కూడా వాళ్ళకి ఏం లేదు, స్వేచ్ఛ లేదనమాట. కానీ దేవుని కృపను బట్టి మన అందరి దగ్గర ఏముంది, సత్యం ఉంది, వాక్యము ఉందన్నమాట. దేవుని వాక్యంలో ఏముందంటే గలేతీయులకు రాసిన పత్రిక 1:8-9 పౌలు ఏం చెప్పాడంటే ఆయన కూడా ఈ విధంగానే తప్పుడు బోధలు వస్తాయని ఆయనకు కూడా తెలుసు అనమాట. సో ఆయన ఏమన్నారు, గలేతీయులకు ఏమన్నారంటే, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూతి అయిన మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవును గాక అని చెప్పాడు అనమాట. సో ఏంటంటే 1:8 సో ఈ విధంగా అంటే ఎవరు వచ్చినా, మేము వచ్చినా ఇంకా ఎవరు ఒక దేవదూత వచ్చి మీకు చెప్పినా కూడా మీరు నమ్మొద్దు. మేము ఏదైతే మీకు ఆల్రెడీ ప్రకటించినామో అదే సువార్తనే నిజమైన సువార్త. సో ఆ సువార్త మనకు దొరికి ఉంది, మన అందరి దగ్గర బైబిల్ ఉంది. సో ఈ బైబిల్ని మనం యూజ్ చేసుకుంటున్నామా, మనం చదువుతున్నామా, ప్రార్థన చేస్తున్నామా, మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం మొహమ్మద్ ఎలాగొచ్చాడు, ఎప్పుడైతే అక్కడ సత్యం లేని సమయంలో వాడు వచ్చి ఎంతమందిని అబద్ధంలో నడిపించేశాడు. సో ఆ విధంగా మనం చూస్తే ఇప్పుడు కూడా మనం ఏం చూస్తాం, మన సంఘంలోనే కూడా కొంతమంది లేవచ్చు సత్యంని అందుకనే మనం సత్యము బాగా తెలిసి ఉండాలి, బాగా సత్యంని మనం చదవాలా, బైబిల్ని మనం చదవాలా, దీని వాక్యాన్ని మనం చదువుకోవాలా, ఇంకా పరిశుద్ధాత్మని మనము పొందుకోవాలా. ఎందుకంటే
మొదటి యోహాను 2:20లో ఏమని రాయబడిందంటే, అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. సో పరిశుద్ధాత్మ మనము అభిషేకం కూడా మనం కలిగి ఉండాలి. అప్పుడే ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం మనకు ఉండాలి, దేవుని సత్యవాక్యం మనకు తెలిసి ఉండాలి. అప్పుడు ఏంటంటే మనం సమస్తంని ఎరుగుదురం. సో అక్కడ ఎప్పుడైతే అబద్ధ బోధ వస్తుందో అప్పుడు మనకు ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఆత్మలో మనకు తెలిసిపోతుంది. దాన్ని మనం ఎదిరించడానికి వీలు ఉంటుంది. సో ఈ విధంగా దేవుని వాక్యంని మనం సత్యంని తెలుసుకోవడం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి. మన ఆత్మని మనం కాపాడుకోగలము. మరి సంఘంలో కూడా సంఘంని కూడా మనము దేవునిలో నడిపించడానికి వీలు ఉంటుంది అనమాట. సో దానికి విరుద్ధంగా మనం ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన చేసి మరి దానికి విరుద్ధంగా ప్రార్థన చేసి మనము ఆత్మలో మరి సైతాన్ని మనము జయించగలం. సో ఈ విధంగా మనము సత్యంని తెలిసి ఉండాలి. అప్పుడే మనకి ఏంటంటే గొప్ప జయం అనేది దొరుకుతుంది. లేకుంటే మనం కూడా ఏంటంటే అబద్ధం వచ్చినప్పుడు అబద్ధం ఏంటో సత్యం ఏంటో తెలియదు. ఇప్పుడు సత్యం తెలిస్తే అబద్ధం ఏంటో మనకు తెలుస్తుంది. సత్యం తెలియనప్పుడు అబద్ధాన్ని మనం ఏం చేస్తాం, సత్యం అని మనము అనుకుంటాం అనమాట. కాబట్టి మనం ఆత్మలో మనము బలవంతులై మరి సైతాన్ని ఎదిరించాలంటే మనం ఏమని తీసుకోవాలి? దేవుని సర్వాంగ కవచంలో ఏముంది? ఒకటి 2 అంచుల ఖడ్గము, దేవుని వాక్యం అది. సో అది ఆత్మ ఖడ్గమై ఉందన్నమాట. సో ఆ ఆత్మ ఖడ్గంని మనము ధరించుకుని మనం ఉండాలి. ప్రతిదీ కూడా మనకు అవసరమే. ప్రతి సర్వాంగ కవచం మనకు అవసరం. ప్రార్థన చేయాలి. సో ఈ విధంగా మనం ఉంటాయి. ఇలాంటి అబద్ధ బోధల్ని మనము సంఘంలో రాకుండా మనము కాపాడగలము. మనం ప్రార్థనలో మనము జయం పొందగలం. కాబట్టి మనం కూడా మరి దేవుని కొరకు నిలబడాలంటే ఒక విలువ అనేది చెల్లించవలసి వస్తుంది. దాని కొరకు మనము సిద్ధంగా ఉండాలి. సో ప్రభు కొరకై మనం రోషం కలిగి మనము ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నారు. సో దీని ద్వారా మనం అనేక విషయాలు నేర్చుకున్నాము. కాబట్టి మనకు ఆ విధంగా మనల్ని సమర్పించుకొని దేవుడు మనకు సహాయం చేసినట్లు మనం ప్రార్థన చేసుకొని మనం ముగించుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం నాయన. ఇంతవరకు ప్రభా మీరు నాయన ప్రభు లెసన్ నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకే మీకు స్తోత్రం నాయన. విన బిడ్డలు ఒక్కొక్కరిని కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభా నాయన. దీని ద్వారా ప్రభా మేము నేర్చుకోవాల్సింది ప్రభా మా జీవితాన్ని మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి నాయన. ప్రభా అనేకులు ప్రభా నాయన చూసే ప్రభా లోకంలో ఎంతో చీకటి నిండిపోయి ఉంటుంది ప్రభా నాయన. సత్యంని మేము తెలుసుకుని ప్రభా, సత్యం తెలుసుకుంటే ప్రభా సత్యం మమ్మల్ని విడుదల చేస్తుంది, స్వేచ్ఛలుగా చేస్తుంది. కాబట్టి నాయన సత్యంని మేము తెలుసుకోవడానికి ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. మీ వాక్యంని మేము చదువుకొని ప్రభా నాయన ఇంకా బలవంతులుగా అవ్వడానికి, ఇంకా సైతాన్ని మీద జయం పొందడానికి మీ కృపని గ్రహించి ఆయన మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.